కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనకి జూన్ నెల 2023 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. మనకి ఈ జూన్ నెలలో మనకి శుక్రగ్రహము వ్యయ స్థితిగతుడై ఉన్నాడు. కుజగ్రహము మనకి చక్కగా రాజ్యస్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క బుధగ్రహం కూడా మనకి చక్కగా వ్యయస్థితిలోకి ఉండడం, అదేవిధంగా రవి కూడా మనకి 15 జూన్ తర్వాత మిథున రాశి ప్రవేశం. వీటి రీత్యా మనం గమనించినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి అన్ని పనులు ఇంతవరకు జరగనటువంటి పనులన్నీ కూడా కొంచెంగా కదులుతూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలు పనులన్నీ కూడా పూర్తి కావడం జరుగుతుంది. ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా జాగ్రత్తగా చదువుతూ ఉండాలా. వ్యయస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన వాళ్ళకి అప్పుడు మాత్రమే మంచి మార్కులు అనేటటువంటివి రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి ఇప్పుడు ఏం జరుగుతుందండి అని అంటే, ఈ కుజ రాజ్యస్థితిగతుడు, బుధుడు మిథున రాశి, ఆ తర్వాత రవి మిథున రాశి, శుక్రుడు మిథున రాశి ప్రవేశాల వల్ల కర్కాటక రాశి వారికి వ్యాపారంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. మరి ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి లాభ గురుడు మనకి ఉండడం వల్ల విద్యార్థులంతా కూడా బ్రహ్మాండమైనటువంటి మార్కులతో పాస్ అవ్వడం జరుగుతుంది. విదేశాల నుంచి మీకు అంతా కూడా విశ్వవిద్యాలయాల నుంచి సీట్లు రావడం, మీరు వెళ్ళడం, జాయిన్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క శుక్రగ్రహ స్థితి ప్రభావం వలన మరి ఆ కాలేజీల్లో చేరినటువంటి వాళ్ళు మీకు ఫస్ట్ ఇయర్కి మాత్రమే హాస్టల్స్ ఇచ్చి, మెడ్రాస్లో ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా సెకండ్ ఇయర్ నుంచి హాస్టల్ మీ అంతగా మిమ్మల్ని ఉండమంటే మీరు బయటకు వెళ్ళడం, ఇతర పిల్లలతో వెళ్ళడం, వాళ్ళు మంచిగా ఉండకపోవడం, మళ్ళీ మీరు వెంటనే ఇంకో ఇంట్లోకి వెళ్ళడం, హాస్టల్లోకి వెళ్ళడం, ఈ విధంగా జరుగుతుంది. ఇది శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు. మరి ఈ యొక్క మిథున రాశి వారికి కాస్త వివేకంతో వీళ్ళు ఆలోచించే అటువంటి స్నేహితులకు దూరంగా కనుక ఉండేటట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యస్థితిగతుడైనటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటుంది. మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఈ కర్కాటక రాశి వాళ్ళు అలాగే స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, పిల్లలు లేనటువంటి వాళ్ళకి ముఖ్యంగా పిల్లలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఒకటే సంతానంగా ఉన్నటువంటి వాళ్ళకి వేరే సంతానం కలగడము, ఈ విధంగా వంశవృద్ధి, సోదర వృద్ధి అనేటటువంటిది మనకి ఈ రాశి వారికి జూన్ నెలలో కనబడుతుంది. ఇక ఈ జూన్ నెలలో టీఏలు, డిఏలు, అరియర్స్లు తీసుకునేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పెన్షనర్ల మీ యొక్క పెన్షన్స్ తెచ్చుకోండి. ఇక వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి, వ్యాపారాలు చేసుకోండి. జాగ్రత్తగా తక్కువ లాభాలతో మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఈ విధంగా మనం ఈ కర్కాటక రాశి వారికి చేసుకుంటే చాలా బాగుంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి మనకి ఫారెన్ సంబంధించినటువంటి వ్యవహారాలు బాగుంటాయి. కాబట్టి ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే ఈ యొక్క శనికి వెంకటేశ్వర స్వామిని కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ శనివారం నాడు చేయడం ద్వారా దోషాన్ని పోగొట్టుకోవచ్చు. శుభమస్తు.